ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పలుచోట్ల ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసిన కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముందుగా గాంధీ కూడలిలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం, అగ్నిమాపక శాఖ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్, అంబేడ్కర్ విగ్రహానికి, వాల్మీకి విగ్రహానికి, ఉచిత మెగా డిఎస్సి శిక్షణ కేంద్రం వద్ద, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ప్రజావేదిక వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేసిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటుగా సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది త్యాగధనుల ప్రాణత్యాగానికి, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని, అభివృద్ధిలో భాగంగా నియోజకవర్గంలో తారు రోడ్లు, సీసీ రోడ్లు, సాగు నీటిని అందించడం, అలాగే అభివృద్ధిలో భాగంగా నిన్నటి రోజున జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కూడా కలిసి మన ప్రాంతంలో నీటి సమస్య తీర్చడం కోసం కోరడం జరిగిందన్నారు. బీటీపీకి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు సాగుకు సరిపోవని, ఎట్టి పరిస్థితుల్లో బీటీపీ నుంచి నీటిని తీసుకువస్తే ఇక్కడ సారవంతమైన భూముల్లో మంచి పంటలు రైతులు పండిస్తారన్నారు. వచ్చేవ స్వాతంత్ర్య దినోత్సవ నాటికి మార్పు తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం. మనకి స్వతంత్రం మహాత్మా గాంధీ గారు, అలాగే జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఎంతో వాళ్ళు కష్టపడి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. దాన్ని మన పాలకులు కూడా మన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అబ్దుల్ కలాం గారి అడుగుజాడల్లో మన దేశం నడవాలనేది మనందరి ఆకాంక్ష. ఎందుకంటే దేశం కోసం చాలా త్యాగాలు చేశారు, చాలామంది కూడా త్యాగాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ప్రాంతం, మన కళ్యాణదుర్గ ప్రాంతం ఒకే ఒక కోరిక, వచ్చే సంవత్సరం స్వతంత్ర దినోత్సవానికి మనకు సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభం కావాలి. అన్ని పనులు కూడా ప్రారంభమవుతాయి. అవి మన అభివృద్ధిలో కూడా నడుస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పదాల వల్ల 2-3 నెలలు అన్ని కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్. చంద్ర ప్రాంతానికి మాత్రం, మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక్క నీటి కాలువ కానీ, నీటికి సంబంధించిన ఏమైనా సదుపాయాలు ఏవీ లేవు. మనకి బీటీపీ ప్రాజెక్ట్ ఎక్కడో కట్టారు పైన, కానీ దాంట్లో కూడా నీళ్ళు ఎక్కడో, దాంట్లో ఉన్న మనకు ఆయకట్టు ఉన్నా కూడా దాంట్లో నీళ్లు రావు. కాబట్టి ఆ పైన నుంచి వచ్చే నీళ్ళతో ఆయకట్టుకు కూడా మనకి ఉపయోగపడుకోకుండా అయిపోయింది. కాబట్టి మన భైరవాదీశ్వర ప్రాజెక్ట్ని మనం ఎప్పుడైతే జీడిపల్లి నుంచి తీసుకురాగలుగుతామో అప్పుడు ఈ ప్రాంతాన్నంతా కూడా నీటితో నింపే అవకాశం ఉంటుంది. అందులో కూడా బాగుంటుంది. మనకు చాలా మంచి భూములు, చాలా సారవంతమైన భూములు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బాగుంటారని ఆశిస్తాం. రాబోయే 79వ స్వాతంత్ర దినోత్సవ రోజు మనందరం కూడా మన కాలువ పనులు కానీ, మన రోడ్లు కానీ అన్ని కూడా చూడబోతున్నాం. అదే భగవంతుని ప్రార్థిస్తున్నాం. మంచి వర్షాలతో మన ప్రజలందరూ సుఖశాంతిగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలు, విద్యార్థినులు, అలాగే వాళ్ళకి బోధన చేసే టీచర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళే రేపు మన దేశ పౌరులుగా రాబోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.